అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో మూడేళ్ళ చిన్నపిల్లల నుంచి 10 ఏళ్ళ వరకు ఈ స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు, బుజ్జి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అన్నం తినిపించడానికి మీరు మొబైల్ చూపిస్తున్నారా? సో ఒకవేళ చూపిస్తే దానివల్ల ఒక పేరెంట్స్గా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని మనం తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక చిన్న కిడ్ అండి, అంటే వెరీ బేబీ, 3 years అంటే జస్ట్ లైక్ బేబీ, 3 years, 4 years, 5 years కిడ్కి మీరు అన్నం తినిపించలేకపోతున్నారంటే మీ 16 years ఎడ్యుకేషన్ ఏమైంది? ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చనే కదా. సో మీరు ఆ మాత్రం ఎంగేజ్ చేయలేకపోతున్నారంటే, సో మీరు ఇన్ని బీటెక్లు, ఇన్ని డిగ్రీలు, ఇన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్లు మీరు చేసుకున్నారు, ఉపయోగం ఏంటండి? ఎవరికండి ఉపయోగం? అర్థమైందా? టైం లేదా? ఎందుకు లేదండి టైం? నాకు అర్థం కాదు. సో అందుకని ఇప్పుడు అన్నం తినడానికి, ఫుడ్ తినడానికి, స్నాక్స్ తినడానికి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయి అది లేకపోతే, మొబైల్ లేకపోతే తినడం మానేస్తున్నారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి తెలుసా అండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే రెడ్యూస్డ్ అటెన్షన్ అండి. రెడ్యూస్డ్ అటెన్షన్ ఆన్ ఈటింగ్. మీరు ఏదైతే తినడానికి మొబైల్ ఇస్తున్నారో, మొబైల్ చూడడం వల్ల అసలు తినడం మీదే జాసిపోతుంది. అది తినడానికి వంట పట్టదండి అసలు. రెండోది ఏంటంటే, వాళ్ళు ఎంత తింటున్నారు, ఆ హంగర్ క్యూస్ అంటారు కదా, అవి ఆ ట్రిగర్ అవ్వండి సరిగ్గా. వాళ్ళు ఎంత ఎక్కువ తింటున్నారు, ఎంత తక్కువ తింటున్నారు, ఆ బాడీ ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది నొక్కితే అదేదో అయిపోతుంది, అదేదో చేప వస్తుంది, లేకపోతే ఏదో పిల్లి వస్తుంది, ఏదో అయిపోతుంది అక్కడ. సో అటెన్షన్ అంతా, వాళ్ళ చిన్నపిల్లల బ్రెయిన్ అటెన్షన్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, ఆ స్టిమ్యులస్ మీద. అప్పుడు వాళ్ళు ఎంత తింటున్నారు, బాడీకి ఎంత సరిపోతుంది అనేది ఆటోమేటిక్ సిగ్నల్ ఇవ్వదండి. ఆ సిస్టము గ్రాడ్యువల్గా ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. అర్థమైందా? సో అదొకటే కాదు. మూడోది ఏంటంటే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 2-3 yearsలో సోషల్ స్కిల్స్ చాలా తగ్గిపోతాయండి. ఎందుకంటే ఆ ఏజ్లో మీరు మొబైల్ చూపించేస్తున్నారు, తింటున్నారు, అయిపోతుంది అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిలేడ్ సోషల్ స్కిల్స్ అవుతాయి. ఏంటంటే మాట్లాడడం, వినడం, ఇవన్నీ డిలే అవుతాయండి. సో మీరు అటువంటి డిలేస్, అటువంటి సిచ్యుయేషన్ మీరు చూడాలనుకుంటున్నారా? మనం ఎప్పుడు అలాగా అనుకోం కదా. ఇంకా ఇంటరాక్షన్ కూడా, లేదంటే ఒక అండర్స్టాండింగ్, ఇదేంటి సోషల్ స్కిల్స్, మాట్లాడడం, లేకపోతే రెస్పాన్స్ ఇవ్వడం, ఇవన్నీ చాలా చాలా డిలే అయిపోతాయండి. నాలుగోది ఏంటంటే, ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్, ఐస్ చాలా ఇంపాక్ట్ అవుతాయండి. బ్లూ స్క్రీను, మనకు అన్నీ తెలిసినా మనం చేస్తాం. బ్లూ స్క్రీను, రేడియేషను, ఆ లైట్, బ్లూ లైట్ ఎందుకంటే చిన్నపిల్లలకి అప్పుడప్పుడే నర్వ్స్ కానీ, లేకపోతే నర్వ్స్ అప్పుడప్పుడే డెవలప్ అవుతాయి. ఇంకా బ్లడ్ వెజల్స్ చాలా చాలా సున్నితంగా ఉంటాయి, కళ్ళు ఇంకా సున్నితంగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఇటువంటి హెవీ లైట్స్ వాళ్ళ మీద ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయ్యేసరికి ఐసైట్ అనేది చాలా మందగిస్తుంది. అందుకని 4 కాకుండా ఇంకా 5ది కూడా ఉందండి. ఈ 4 వల్ల ఏమవుతుందంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్ అంటారు దీన్ని. సో కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒక 5 నిమిషాలు పుస్తకం చదవలేరండి. ఒక 5 minutes కూర్చుని రాయలేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేర్పేశారు. అక్కడ క్లిక్ చేస్తే, అక్కడ క్లిక్ కాదు, టచ్ చేస్తే వచ్చేస్తుంది రిజల్ట్. అంత ఓపిక ఉంటుందండి. న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్ ఉండాల్సిన ఓపిక కూడా ఉండదు. వెయిట్ చేసే ఓపిక ఉండదు. దీన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్ అంటారు. ఒక దగ్గర నిలబడలేరండి. అసెంబ్లీలో నించోలేరు, చాలా కష్టపడిపోతారు, స్ట్రెస్ అయిపోతుంది తెలియకుండానే. అర్థమవుతుందా? సో ఇవన్నీ చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అండి. ఖచ్చితంగా మీరు మానుకోవాలి. అసలు తినడానికి, మీరు తినిపించడానికి ఎందుకండి అంత శ్రమ పడడం, అంత షార్ట్ కట్లు ఎందుకండి మనకి అసలు? ఆల్ ఓవర్ వరల్డ్ సినారియో ఇది, మన ఇండియాలోనే ఒకటే కాదు. ఇప్పుడు దీనికి పరిష్కారాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ మదర్ అయినా, ఫాదర్ అయినా సరే. ఏదో మదర్ జాబ్ ఒకటే కాదండి, ఫాదర్ కూడా ఇందులో. అంటే ఫాదర్ సపోర్ట్ చేయాలి.
ఓకే, ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువ మదర్తోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది కాబట్టి మీ వైఫ్ మీ పిల్లలకి తినిపించడానికి ఫాదర్ సపోర్ట్ చేయండి, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆవిడకి కొన్ని రైమ్స్ అనేవి, పద్యాలు అలాంటివి, లేదా మంచి మంచి ఫన్నీ స్టోరీస్, ఓకే, ఏదో కబుర్లు చెప్తూ ఉంటారు కదండి, అదిగో మా ఆవు వచ్చింది అక్కడ, అదిగో పిల్లి చూడు ఎలా ఉందో, అటువంటివి ఏమైనా మీరు ఐడియాస్ ఇవ్వండి ఆమెకి. ఆమె ప్రిపేర్ అవుతుంది, ముందు ప్రిపరేషన్ అవ్వాలి, అదే కదా మరి. సో అయితే వాళ్ళు అలా మాటల్లో పెడితే మెల్లిమెల్లిగా, లేకపోతే మీ చుట్టుపక్కల కిందకి వెళ్ళి, అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి, ఇంటి దగ్గర కాంపౌండ్లో కొంచెం సేఫ్ ప్లేస్లో అలాగా కొంచెం చల్లగా సేఫ్గా ఉండే ప్లేస్లో కూర్చోబెట్టో అలాగా వచ్చేపోయే వాళ్ళని చూపించుకుంటూ అలా మెల్లిగా తినిపించండి. వాళ్ళు అడుగుతుంటారు, అంటుంటూ తింటూ ఉంటారు. ఓకే, ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే చెప్పి రోడ్డు మీద పోకండి, ఆ ట్రాఫిక్ అవి తింటూ ఉంటుంది, అది కాదు నేను చెప్పేది. సో అర్థమైంది కదా. సో అయితే ఇంకా ఇలా రైమ్స్ అవి మీరు నేర్చుకుని వాళ్ళకి చెప్పండి, కబుర్లు కూడా క్రియేటివ్గా చెప్పండి, ఇంట్రెస్టింగ్గా. ఆ గబ్బూచోడు వచ్చాడు, ఇవన్నీ మనం చూసే ఉంటాం. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎవరైతే మీ అల్లుడికి కానీ లేకపోతే మీ కూతురికి కానీ మీరు చెప్పలేకపోతున్నారో ఇది ఫార్వర్డ్ చేయండి. అందుకే చెప్తున్నాను నేను. మనకు అన్నీ తెలుసు కానీ నాలంటోడు ఎవడో ఒక రీఎన్ఫోర్స్మెంట్ చేయాలి, మళ్ళీ చెప్తూనే ఉండాలి, అప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇంకోటి ఉందండి, ఇది రెండోది ఏంటంటే టాయ్స్ అండి, ఇంటరాక్టివ్ టాయ్స్. మనకి ఈ రోజుల్లో అమెజాన్లో కానీ ప్రైమ్ దాని ఏమంటారు, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మంచి మంచి టాయ్స్ దొరుకుతున్నాయి, ఇంటరాక్టివ్ టాయ్స్. ఆ బొమ్మలు పట్టుకుని ఆ పిసికేవి, లేకపోతే ఏవో సౌండ్ వచ్చేవి, పిల్లి బొమ్మలు, సింహం బొమ్మలు, అదేంటి ఆ డిఫరెంట్ సెట్స్, అవన్నీ కొనండి, చుట్టూ పెట్టండి తినేటప్పుడు. ఓకే, అవన్నీ పాక్కుంటూ లేదా నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్క దగ్గర తీసుకుంటూ, ఓకే, తింటూ ఉండి వాళ్ళు చూసుకుంటూ ఉండి ఆడుకుంటారు, తింటారు కూడా. ఓకే, ఇంకా ఇంటరాక్టివ్ బుక్స్ కూడా ఉన్నాయండి మంచివి, అంటే విజువల్గా స్టిమ్యులస్ ఇచ్చేటువంటి మన రామాయణం బుక్స్ కానీ, లేకపోతే స్టోరీ టెల్లింగ్ బుక్స్ కానీ, అదేంటి రకరకాల కార్టూన్స్కి సంబంధించినటువంటి బుక్స్ కానీ, అవన్నీ ఏంటంటే చిన్న బుక్స్ ఉంటాయి, చాలా లాంగ్ బుక్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి అలాగా బెడ్ టైమ్ స్టోరీస్ అని చెప్పి బుక్స్ ఉంటుంటాయి కదా, అవి ఆర్డర్ చేసుకోండి చక్కగా. ఓకే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం చక్కగా అవి సెలెక్ట్ చేసుకుని చూపించవచ్చు. ఓకే, అలా చూపించి అలా వాళ్ళు డైవర్ట్ చేసి ఇలాగా వాళ్ళకి అలా ఫుడ్ని తినిపిస్తే సో చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక ఆరోగ్యంగా వాళ్ళు పెరుగుతారండి. సో అందుకని దయచేసి ఎక్కువ ఫోన్ ఎక్స్పోజర్, ఇటువంటి స్క్రీన్ ఇవన్నీ తగ్గించండి. సో చెప్పాను కదా, లేకపోతే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం చూడాల్సి వస్తుంది. అవన్నీ మనం చూడకూడదు అనుకుందాం, ఎందుకంటే ఇప్పుడు కిడ్స్ చాలా బ్లిస్ఫుల్గా లేకపోతే జాయ్ఫుల్గా ఉండాలండి. సో అందుకే ఇటువంటి వీడియోస్ నేను చేస్తున్నాను. సో ఇది ఎవరికైనా మీకు ఫార్వర్డ్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేయండి. సో ఇంకా ఏమైనా మీకు మీ యొక్క ఐడియాస్ ఏంటి, మీలో చాలా పెద్దవాళ్ళు ఉంటారు, మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి, అటువంటి ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇది చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ మోడర్న్ కపుల్కి మీకు చాలా ఇది ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నమస్కారం.